ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాటలనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు పిల్లలందరికీ, దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుందాం. నేటి మన ధ్యానం కొరకు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, అందరికీ సుపరిచితమైన వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలు, ప్రార్థన. తండ్రి, అనంత అంశముల గల్లవాడ, మర్మ పురుషుడా, సత్పురుషుడా, నీతిమంతుడా, వెలుగు పురుషుడా, ఆది సంభూతుడా, ఈ సృష్టికే మూలమా, నీకే స్తుతి స్తోత్రములేసయ్యా. నీ కృపచేత మరొక దినము నిన్ను గురించి మాట్లాడటకు అవకాశం ఇచ్చిన నీకు స్తోత్రములు. వింటున్నటువంటి బిడ్డల హృదయములో ఈ పాఠాలు నాటబడి సత్యము గ్రహించి నీకు ఇంకా దగ్గర ఉంటకు సహాయం చేయి. చెప్పుతున్న నీ సేవకులలో మీరుండి నడిపించమని, ఏ దుష్ట అంధకార ప్రభావం ఇక్కడ పనిచేయకుండా మనని యేసు నామములో బంధిస్తూ జరుగుతున్న కార్యం అంతట్లో మీరు తోడుండమని యేసయ్య పేరిట వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది స్నేహితులారా, క్రీస్తునందు పిల్లలారా, చదవబడిన లేఖన భాగము అందరికీ ఇది సుపరిచితమే. ఇది ఎవరికి తెలియంది ఏం కాదు. ఈ బైబిల్ గ్రంథము ఒక మహోన్నతమైన గ్రంథము. ఈ సృష్టిని దేవుడు చేసిన విధానము, ప్రారంభము, దాని కొనసాగింపు, చివరిగా ఈ యుగము యొక్క సృష్టి యొక్క అంతము, మొదటి నుండి అంతము వరకు తెలియపరిచే గ్రంథము బైబిల్ గ్రంథము. అదియే కాదు, మనుషుణ్ణి మట్టి నుండి చేసిన దేవుడు, మొట్టమొదటి మనుషుణ్ణి మట్టి నుండి చేసిన మానవుణ్ణి నిర్మించిన నిర్మాణం యొక్క రహస్యము, చేయబడిన విధానము, ఆ మానవుడు దాని తర్వాత దేవుని యొక్క సంకల్పము నుండి, దేవుని ప్రణాళిక నుండి తప్పిపోయి అధోగతి పాలై పాపములో పడిపోయిన విషయము, మళ్ళీ ఆ పతనమైన నరుణ్ణి రక్షించుటకు సృష్టికర్త అయిన దేవుడు చేసినటువంటి ఒక ఘనకార్యం, మోక్ష మార్గం, ఈ సమస్తమును విపులంగా వివరించే గ్రంథమే బైబిలు గ్రంథం. ఇలాంటి ఆదిహంతాన్ని, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను సమస్తమును వివరించే గ్రంథము ఈ భూమి మీద ఒకే ఒక గ్రంథము, ఆ గ్రంథము బైబిల్. ఇక ఏ గ్రంథములో నేను ఇప్పుడు చెప్పిన స్టోరీస్ ఉండవు. ఏ గ్రంథములో ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు కనపడవు. అంత స్పష్టంగా బైబిల్లో రాయబడింది. మానవుడు దేవుని చేత చేయబడిన తర్వాత వాడు పతనమైపోయాడు. పతనము అయిపోయి పాపములు పడిపోయిన తర్వాత ఆ మానవుణ్ణి మళ్ళీ రక్షించుటకు దేవుడు చేస్తున్నటువంటి కార్యములో, ఆ విమోచన కార్యములో, ఆ పరమాత్ముడు, పూజ్యుడు, ఆరాధ్యుడైన దేవుడు తన పిల్లల చేత పూజింపబడాలి, ఆరాధింపబడాలన్న ఆ పరత్పరుడు, అగోచరుడు ఒక బృహత్ కార్యం చేశాడు, ఒక గొప్ప కార్యం చేశాడు. ఏం చేశాడు అంటే, మనుషులను రక్షించుటకు ఆ పరమాత్ముడు నరుడుగా, మనిషిగా భూమి మీదకి వచ్చాడు. అయితే మానవుడు పుట్టినట్టు పుట్టలేదు. ఒక కన్యకకు జన్మించాడు, పురుషుని సహాయం లేకుండా. దేవుని యొక్క, పరమాత్ముని యొక్క బీజం పరలోకము నుండి, అంటే భూ సంబంధమైంది కాకుండా పరలోకము నుండి ఒక తల్లి గర్భంలోనికి వచ్చింది. వచ్చినటువంటి ఆ బిడ్డ పేరే యేసుక్రీస్తు. ఆయన కొంతకాలము మానవుల మధ్యలో పెరిగి అనేకమైన సత్యాలను బోధలు చేసి, అనేక అద్భుతాలు చేసి చూపించాడు. నేను మీ అందరి కొరకు, మీ పాప విమోచన కొరకు వచ్చాను, మీ కొరకు నా ప్రాణాన్ని నేను త్యాగం చేసి మరణించి తిరిగి లేస్తానని ఆయన ముందుగానే తన శిష్యులకు బోధించుకున్నాడు. అలా బోధించిన ప్రకారం జరిగించాడు. అయితే ఆయన సిలువ వేయబడి మరణించి తిరిగి లేవక ముందే శరీరధారిగా ఈ పృథ్వీలో ఆయన ఈ భూమి మీద నడుస్తుండగానే ఆయన తన శిష్యులతో అనేక సంగతులు చెప్పుతూ, తన దగ్గరికి వచ్చిన భక్తులతో, మనుషులతో అనేక సత్యాలు చెబుతూ ఉండగా ఒకరోజు
ధర్మశాస్త్రం ఎరిగినటువంటి పెద్ద మనిషి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన పేరు నీకోదేము. ఆయనతో అంటున్నాడు అనమాట, ఒకడు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యములోనికి ప్రవేశించాడు. ఈ మాటలో అనంతమైన సందేశం ఉన్నది విలరా. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? తల్లి గర్భం నుంచి ఒకసారి మేము జన్మించాం కదా సార్, మళ్ళీ తల్లి గర్భం వెళ్ళి మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళి మళ్ళీ ఎలా వచ్చి మేము బయటకు వస్తాం అని ఈ జ్ఞాని అడిగాడు. అయితే ఆయన అంటున్న పుట్టుక గురించి వేరే, వీళ్ళు అనుకుంటున్న పుట్టుక వేరే. మీరు ఏదైతే తల్లి గర్భం నుంచి పుట్టారో ఆ పుట్టుకలో శాపము పాపము ఉంది. మీ పాపమును పోగొట్టడానికి నేను ఇంకొక పుట్టుక తీసుకొచ్చాను అని అంటున్నాడు. అయితే చాలామంది ఇప్పటికీ చాలా కాలము నుండి ఈ వచనాన్ని, ఆ కొత్తగా జన్మించడం ఏంటంటే, ఒక వ్యక్తి క్రీస్తే దేవుడని నమ్మి తన పాప పరిహారము కొరకు ఆయన పేరిట బాప్తిస్మం యొక్క స్నానం జరిగించి క్రీస్తు కొరకు బ్రతకడమే, మారు మనసు పొందడమే, పాపము చేయడము, అబద్ధాలు ఆడడము, మనుషులని నరహత్య చేయడము, తాగడము, మనుషులను హింస పెట్టడము, ఇవన్నీ మానుకొని ఈ సృష్టిని దేవుడు, ఈ సృష్టిలో సృష్టింపబడ్డ వస్తువులను దేవుడని మొక్కక సృష్టికర్త అయిన నీవే దేవుడవని, ఆ దేవుడే క్రీస్తుని నమ్మి విశ్వాసించి ఆయనను వెంబడించడమే కొత్త జన్మము అని ఈ ప్రభు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2000 సంవత్సరాల సువార్త ఇదే. రేపటి వరకు సువార్త ఆయన వచ్చే వరకు కూడా అదే. కానీ నేను ఏ విషయం తీసినా అందులో ఇంకొక కొత్త విషయం చెప్పడానికి నా ప్రయత్నము ప్రభు సహాయంతో నేను ప్రయత్నిస్తుంటా. నేను ఇందులో మారు మనసు పొందడము, కొత్తగా జన్మించడము అనేది వాస్తవము, అది కాదు అని నేను అనను, అదే వాస్తవం. కానీ అంతకంటే ఇంకా బలమైన వాస్తవము, అంతకంటే ఇంకొక సత్యం అక్కడ దాగి ఉంది. దాన్ని గిట్లా తెలుసుకుంటే మొదట తెలుసుకున్న దానికంటే బలమంగా ఉంటాడు విశ్వాసి అని నాకు తోచింది ప్రభు సహాయంతో. కొత్తగా పుట్టినవాడు తల్లి గర్భం నుంచి పుడతాడు. పుట్టిన తర్వాత తల్లి వేరు, తండ్రి వేరు, కుమారుడు వేరు, ముగ్గురు అవుతారు. ఇద్దరు భార్యాభర్తలు మరి ఒకటై వాళ్ళు దేవుని సహాయంతో ఒక గర్భఫలాన్ని సంపాదించుకొని ఒక కుమారుని కంటే ఆ కుమారుడు కడుపులో 9 నెలలు పెరిగి బయటికి వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ కుమారుడు వేరు, వీళ్ళిద్దరు వేరు ఉంటారు. అంటే 3 ప్రాణాలు అయిపోయినాయి. సో ఈయన ప్రాణి కనుక ఇతని ప్రాణము ఇతనిలోనే ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల లోపల ఉండదు. ఈ విచిత్రం చూడండి, మానవ పుట్టుకలో ఉండేటువంటి రహస్యం వేరు, దేవుడు చెప్పుతున్న కొత్త జన్మలో ఉండే రహస్యం వేరు. అక్కడ జరిగినట్టు ఇక్కడ జరగదు, ఇది వేరుగా జరుగుతుంది. ఆ జరిగే దాంట్లో ఒక్క విషయం మీకు ఈరోజు లేఖన ఆధారంతో చెప్పి కొన్ని విషయాలు చెప్పి మేము ముగించేస్తాను. కొలస్సీ పత్రిక 3:3 ఒకసారి చదువుకుందాం. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చాలు. మన ప్రాణము, జీవము అంటే స్నేహితులారా ప్రాణం. యేసులో కొత్తగా జన్మించినటువంటి వ్యక్తి పాప విషయంలో మృతి పొందారు, మారు మనసు పొందారు కదా. అవును. అయితే కొత్తగా జన్మించుమని ప్రభు చెప్పిన మాటలో ఉన్న రహస్యాన్ని చెప్తున్న ఇంకొక రహస్యాన్ని, మారు మనసు ఒకటే కాదు, ఆ మారు మనసు పొందిన వ్యక్తి యొక్క ప్రాణము యేసుకు పుట్టిన వాని యొక్క ప్రాణం అంటే. ఇక మారు మనసు పొందడం అంటే యేసయ్య దేవుని యొక్క ఈ క్రీస్తులో పుట్టడం అన్నట్టు, బాప్తిస్మం ద్వారా దైవంలో పుట్టడం, కొత్త జన్మం. ఈ కొత్త జన్మములో ఆ జన్మించిన ఆ యొక్క శిశువు, ఆ కొత్తగా జన్మించిన ఆ క్రీస్తు యొక్క బిడ్డ ప్రాణము క్రీస్తులో, దేవునిలో దాచబడి ఉంది. మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మన భారతదేశంలో ఎన్నో కథలు ఉన్నాయి, నవలలు. ఆ నవలలో ఒక స్టోరీ ఉంటుంది. పడమటి దిక్కున ఒక ఊరున్నది. అక్కడ కోటేశ్వరరావు అనేట ఆయనకు ఒక 3 పిల్లలు. అందులో చిన్న ఆమె చాలా అందంగా ఉంటుంది. తూర్పు దిక్కున మరి ఇంకొక ఆయన ఉన్నాడు మల్లేశ్వరరావు.
అతనికి ఒక్కటే కుమారుడు, అతడు చాలా బీదవాడు, కూలి చేసుకుని బతుకుతాడు. అయితే ఆ కుమారుడు ఈ ఈ ధనవంతుని అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఆ తర్వాత ఆ వాళ్ళ పెద్దలు ఒప్పుకోలేదు. ఇలా నవలు స్టార్ట్ అయిపోద్ది స్టోరీ. ఆ తర్వాత ఆ హీరో అతడు కొన్ని శక్తులను సంపాదించుకోవడము, ఎక్కడికి వెళ్ళి తపస్సులు చేయడము, ఆయన అనుకున్నది సాధించడము, అతడు అలా 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 గొప్పవాడైపోవడం, అతన్ని ఆ నవల్లో ఒక పెద్ద అవతార పురుషుని చేసేస్తారు. ఇలాంటి కథలు ఉండేటివి. అలాంటి కథలు మనుషుల్లో ఆ బుక్కులు చదివి, నవలలు చదివి, ఆ కథలు విని 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 మనుషుల్లో నాటకపోయి చాలామంది వాటిని దైవములుగా మలుచుకొని పూజించారు. ఆ పాత్రలో ఉన్న వ్యక్తులు ఉన్నారా లేదా కాదు నిజం అనుకున్నారు. చాలామంది నమ్మారు. అయితే అది కాలగర్భంలో కలిసిపోయాయి స్టోరీస్, మళ్ళీ కొత్త వేస్తాయి. కొంతమందికి అది సత్యమని నమ్మి దాన్ని ఎంతో పూజించిన వారు ఉన్న ఆ వ్యక్తులని. అలాగే మనకు వేదాలలో ఉన్నటువంటి పురాణాలు, కొన్ని వేదాలలోని కొన్ని సంఘటనలు ఆధారం చేసుకొని పురాణాలు రాశారు, పురాణ కథలు ఉన్నాయి. ఈ కథల ఆధారంగా మనుషులు కొంతకాలం గడిచినాక టెక్నాలజీ పెరిగిన కొద్దీ, జ్ఞానం పెరిగిన కొద్దీ సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. ఆ సినిమాల్లో ఈ నవలల స్టోరీ, ఈ జానపద స్టోరీలు అవన్నీ సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఆ సినిమాల్లో ఒక మంత్రశక్తుడు ఉంటాడు, ఒక మంత్రగాడు ఉంటాడు. ఆ మంత్రగాడిని చంపాలని హీరో వస్తాడు, అతని తల నరుకుతాడు. ఆ తల మంత్రగాని తల మళ్ళా చెత్తుకుంటుంది. చెయ్యి నరుకుతాడు, చెయ్యి మళ్ళా చెత్తుకుంటుంది. కాళ్ళు నరుకుతాడు, కాళ్ళు మళ్ళా చెత్తుకుతుంది. ఇదేంటి వీడు చావట్లేదు అని అడిగితే తనకు ఒక దేవత ప్రత్యక్షమై ఆ హీరోకి సలహా ఇస్తుంది. ఇతడు చావాలంటే 7 సముద్రాల తర్వాత అక్కడ ఒక గుహ ఉంటుంది బాబు, ఆ గుహలో ఒక చిలుక ఉన్నది. ఆ చిలుకని రెక్క విరిస్తే వీని రెక్క ఇరుగుతుంది. ఆ చిలుకని చంపితే వీడు చస్తాడు అని చెప్తే అతడు ఆ 7 సముద్రాల ప్రయాణం చేసి 7 సముద్రాలు దాటి అతడు చెప్పిన గుహలో పోయి ఆ చిలుకను దొరకబట్టి అప్పుడు ఇతని ప్రాణాన్ని చంపుటకు ఆ చిలుకను చంపి ఆ చిలుకను చంపితే ఇతడు చచ్చిపోతాడు. దాన్ని రెక్క విరిస్తే వీడి రెక్కిరిగిపోద్ది. ఇలాగున కథలు ఉండేటివి. అవి అసలు వాస్తవానికి జరగలేదు కానీ కథలు అల్లారు. ఎవరి నమ్మకం వాళ్ళకి. నేను ఎక్కిరించడానికి చెప్పట్లేదు, కొంత వాస్తవం చెప్తున్నా. అబద్ధపు స్టోరీలైనా అందులో అంతర్లీనమై ఉన్న సత్యాలు కొన్ని ఉంటాయి. అవి మరొక విధముగా ఒక ప్రపంచంలో నెరవేరుతుంటాయి. ఇప్పుడు చూడండి, మన ప్రాణము క్రీస్తు పిల్లల యొక్క ప్రాణము దేవునిలో దాచబడి ఉంది. రైట్. ఇప్పుడు ఈ మంత్రగాడు చావాలంటే చిలుకను చంపాలి కదా. మరి నేను చావాలంటే ఎవరిని చంపాలి? క్రీస్తు దగ్గరికి పోవాలి, దేవుని దగ్గరికి. క్రీస్తు చచ్చిపోతాడా? చావడు. చంపగలడా? చావడు. కనుక క్రీస్తు బిడ్డవైన నువ్వు చస్తావా? చావు. ఒకవేళ నేను భౌతికంగా నిన్ను నరికి చంపినా, వాని చెయ్యిరిస్తే అతికినట్టు, వాని తాళదీస్తే అతికినట్టు మంత్రగాంధీ ఇలా క్రీస్తు బిడ్డలు చంపితే కొద్ది రోజుల్లో అందరూ మళ్ళీ తిరిగి లేస్తారు. ఎవరు చావరు, అప్పుడు అసలు చావరు. అంటే మరణము లేదన్నమాట అర్థం. అలాంటి నిత్య జీవమును అనుగ్రహించేవాడు క్రీస్తు. అందుకే అంటున్నాడు, కొత్తగా జన్మించిన వాని యొక్క జీవం, క్రీస్తును నమ్ముకున్న వాని యొక్క జీవము, ప్రాణము పరమాత్మల్లో దాచబడి ఉన్నది. నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ ప్రవర్తన నువ్వు పరీక్షించుకొని ఒకసారి చూసుకో ఎట్లుందో. నీ మనస్సు దేన్ని ఇష్టపడుతుంది పరీక్షించుకో. నీ ప్రాణము నిజంగా దేవునిలో ఉందా? నువ్వు మారు మనసు పొందావా? కొత్తగా జన్మించిన వాని ప్రాణము క్రీస్తులో దాచబడింది, దేవునిలో దాచబడింది. నిన్ను ఎవరు చంపినా నువ్వు చావవు, తిరిగి మళ్ళలేస్తావు కొద్ది రోజులకి. ఇది నిజం, అది అబద్ధం, ఇది నిజం. నిజముని దుష్టుడు అనగా సాతాను మనుషుల మధ్యలో దాన్ని క్రియరూపము దాల్చేటట్టు చేసి మాయలు చేసి కథలు అల్లి నిమ్లరా మనుషుల యొక్క మనోనేత్రాలను మూసేశాడు. దైవములో అంటే దైవము ఏర్పరిచిన మానవ పాప విమోచనకై పరమాత్ముడు ఏర్పరిచిన యజ్ఞములో క్రీస్తు రాకముందు కానీ, క్రీస్తు వచ్చినాక కానీ,
ఇప్పుడు కానీ ఈ యజ్ఞము మధ్యలో ఉన్న ఈ క్రీస్తు యజ్ఞం ఏదైతే ఉందో దాని మీద ముందు నిరీక్షించిన వారు కానీ, అప్పుడు చూసిన వారు నమ్మిన వారే కానీ, ఇప్పుడు మనము నమ్ముతున్న వారు కానీ, వాళ్ళ ప్రాణాలు దైవములో దాచబడి ఉంటుంది. వాళ్ళకి అంతం ఉండదు. వారు ధైర్యం వేరు. వారికి ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎంత కరువు వచ్చినా, ఎంతమంది వారిని అవమానపరిచినా, ఎంత దుఃఖపెట్టినా వారికి ఒక్క ధైర్యం ఉంటుంది, నా ప్రాణం క్రీస్తులో ఉన్నది. ఈ లోకయాత్ర ముగించిన వెంటనే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతా. అందుకే బ్రతుకుతున్నాం మేము. ఎన్ని బాధలు పెట్టినా మాకు ఒక నిరీక్షణ ఉన్నది, ఒక గురి, ఒక లక్ష్యము లేకుండా మనం చేసే భక్తి ఒక చిరునామా లేని ఉత్తరము లాంటిది. ఎక్కడికి వెళ్తుందో వరకే తెలియదు. అందుకని చెప్తున్నాను, కొత్తగా జన్మించడం అంటే నీ పేరు, నీ జీవము దేవునిలో దాచబడి ఉండాలి. అయితే దేవునిలో దాచబడని, దేవుడు తెలిసి కూడా దేవునిలో దాచబడని వారి యొక్క ప్రవర్తన ఎట్లుంటుంది, అలాంటి వ్యక్తిని ఒక్కరిని నేను మీకు బైబిల్లోకి వెళ్ళి చూపించి ఇంకా కొద్దిగా ఈ పాఠాన్ని ముందుకు తీసుకెళ్ళి మీకు ముగింపులోకి తీసుకెళ్ళిపోతాను. లూకాసు వార్త 12:16 ఒకసారి చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనితో చెప్పాడు. ఒక వ్యక్తి విస్తారమైన పంట పండిందట, భూస్వామి అనేక ధాన్యములు పంట పండించుకొని తీసుకొచ్చుకొని తన ఇంట్లో పెద్ద పెద్ద గోడమ్స్ లాగా రూములలో నింపుకొని మంచం మీద పడుకొని ప్రాణంతో మాట్లాడుతున్నాడట, దేవునితోని కాదు. దేవుని ప్రస్తావన తెస్తలేడట, ప్రాణాన్ని అంటున్నాడట. ప్రాణమాయిగా నీకు కరువు లేదు, తినుము, సుఖించుము, ఎంత కాలానికైనా నీకు ధాన్యం ఉన్నది, అన్నం ఉన్నది అని చెప్పి తన ప్రాణాన్ని సుఖపెట్టుకోవడానికి దైవాన్ని తలుచుకోకుండా తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడట. దైవమా, ఇది నాకు ఇచ్చినందుకు నీకు వందనాలని కూడా అనకుండా తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు వాని ప్రాణమును పాతాళ శక్తులు అడుగుతున్నాయట, తండ్రి, వీణ్ణి నువ్వెందుకు భూమి మీద ఉంచుతున్నావు? ఇక నేను తలుచుకోవట్లేదు కదా, వీని ప్రాణము నీ దగ్గర లేదు కదా, మీరు నాకు అప్పచెప్పండి, మిమ్మల్ని నరకంలో నా పాతాలని తీసుకెళ్ళిపోతామని దుష్టశక్తులు దేవుణ్ణి అడుగుతున్నాయి. దాని అర్థం అదే. పాతాళ శక్తులు, యేసుప్రభుని పాతాళ శక్తులు బంధించలేకపోయానవి ఆ శక్తులు. ఎవరిని అడుగుతారు? క్రీస్తులో వారి ప్రాణం గిట్లో ఒకవేళ దాచబడి ఉంటే అడుగుతారా? అడగరు. మరి ఇతని ప్రాణం ఎక్కడుంది? క్రీస్తులో లేదు. క్రీస్తును నమ్మాడు కానీ, దేవుడు తెలుసు కానీ మారు మనసు లేదు, కొత్తగా జన్మించలేదు. ఈరోజు మేము చర్చికి వెళ్తున్నాము, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి కొత్తగా జన్మించని అటువంటి వ్యక్తులు, మారు మనసు లేని వాళ్ళు, వారి ప్రాణము క్రీస్తులో లేదు. క్రీస్తులో లేని ప్రాణాలని సాతాను అడుగుతున్నాడు ఇచ్చేయమని. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒరేయ్, నీవు సంపాదించింది దాచుకుంది ఎవడు తింటాడురా? ఈ రాత్రికే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు కదా, ఈ రాత్రికే నేను చనిపోతావు, నేను అడుగుతున్నారు వాళ్ళు, నేను వదిలేస్తా అని దేవుడు దుఃఖముతో మాట్లాడుతున్నాడు. దేవుడరా, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆ సమృద్ధిగా ధాన్యాన్ని పెట్టుకుని ప్రాణాన్ని సుఖించమంటున్న వ్యక్తి యొక్క ప్రాణము క్రీస్తులో లేదు. క్రీస్తులో లేని ప్రాణాలనే సాతాను అడుగుతాడు. మరి దేని పుట్టాలే? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవము. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. వాక్యం అనే బీజానికి పుట్టాలి. ఇదేంటి చిత్రము? వాక్యానికి ఎలా పుడతారు సార్? ఆ వాక్యం అన్నా ఏసన్నా ఒకటే. వాక్యం అనే బీజానికి పుట్టడం అంటే వాక్యము నీ జీవితంలో నెరవేరా, లేఖనములు ప్రతి దినము నీ యందు నెరవేరా. లేఖనములు నీ యందు నెరవేరితే నువ్వు లేఖనములకు పుట్టావు కనుక నీ జీవము ఆ లేఖనములో దాచబడి ఉంటుంది క్రీస్తులో.
ప్రసంగి గ్రంథం 7:17 చదవండి ఒకసారి. 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవెలా చనిపోదు. నీ కాలమునకు ముందుగా నువ్వు ఎలా చనిపోతూ అంటే మనిషికి దేవుడు 80 సంవత్సరాలు బతకాలని ఒకవేళ ఒక వ్యక్తికి నిర్ణయిస్తే వాడు 80 కంటే ముందు చనిపోతుండట. ఎందుకంటే అధికమైన దుర్మార్గత. నీ ఆయుష్ నాశనం అవడానికి కారణం నీ ప్రవర్తనే. ఎందుచేతంటే నీ జీవము దేవునిలో లేదు. ఒక్కటే బైబిల్ చెప్పే హెచ్చరిక, నీ జీవము దేవునిలో ఉందా? అయితే ఆ దేవుణ్ణి ఎవడు ముట్టలేడు, మిమ్మల్ని ఎవరు ముట్టలేరు. మీరు చచ్చినా తిరిగి లేచిపోతారు. వాడు ఈ భౌతికంగా నిన్ను కొద్దిసేపు చంపినా ఆయన వచ్చినాడు తన బిడ్డలందరినీ లేపి మహిమగల శరీరాలతో తీసుకుపోతాడు. మరణం ఉండదు. క్రీస్తులో నీ జీవం ఉంటుంది. ఒకరు లేకపోతే నరకానికి వెళ్ళడానికి లేవాలి నువ్వు. నీ జీవము దేవుని దగ్గరికి వెళ్ళదు. నీకు ఇక మళ్ళీ జీవితం ఉండదు, నరకమే ప్రాప్తి అవుతుంది అని బైబిల్ చెప్తున్న సత్యం ఇది. ఈచ్కి అనే రాజుకి ఒకసారి రోగం వచ్చిందట. ఒక క్యాన్సర్ పుండు పుట్టింది. ఈచ్కియా మంచి భక్తుడు. మీకు అందరికీ తెలుసు. ఇక వచనం కూడా చదవాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. అయితే అతనికి దగ్గరికి ప్రవక్త వచ్చి, నాయనా ఈచ్కియా, నీ ఆయుష్ చనిపోయింది, వద్దులే, దేవుడు నీకు చెప్పేశాడు, ఇల్లు చదువుకోయమని ఉంటే, అంటే పిల్లల్ని ఎవరెవరికి ఏమైనా చదువుకో, నీ అంతము దగ్గరికి వచ్చి చనిపోతున్నావు అని చెప్పాడు. అతడు గోడకు ముఖం పెట్టి, తండ్రి నేను ఇంత మంచిగా బతికాను, నీ ఆజ్ఞలు పాటించాను కదా, నా జీవం కాపాడేవాడు కదా, ఇంత జల్దీ నన్ను చంపుతావా తండ్రి అని గోడకు ముఖం పెట్టి దుఃఖపడుతున్నాడు. మళ్ళీ వెంటనే ఆ ప్రవక్తకి దేవుని వాక్కు ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళి అతడు ఏడుస్తున్నాడో అతనికి చెప్పు అని, ఆయుష్ అయిపోయిందంటే మళ్ళీ ఏడుస్తున్నాడో, నేను ఇంకొక 15 సంవత్సరాలు అతనికి ఆయుష్ పెంచుతా చెప్పు అన్నాడు. అప్పుడు వెంటనే ప్రవక్త వచ్చి 15 సంవత్సరాల ఆయుష్ నీకు పెంచుతాడు పో అంటే బతికేది. 15 సంవత్సరాలు ఆయుష్ ఎట్లా పెంచుతాడు దేవుడు? దేవుడు ఒక ఆయుష్ రాశాడు, నీ టైం అయిపోయిందని చెప్పాడు. కానీ అతని దుఃఖాన్ని బట్టి దేవుడు ఆయుష్ పెంచగలిగాడు. అక్కడేమో అధికమైన పాపము చేసేవాడు ఆయుష్ కంటే ముందు చనిపోయాడు. చూసారా? ఇతని ప్రాణమేమో దేవునిలో దాచబడి ఉంది కనుక ఎవరూ ముట్టలేకపోయారు. దేవుడు అనుకున్నప్పుడు చనిపోతారు. దేవునిలో ఎవరి ప్రాణం అయితే దాచబడి ఉంటుందో వాళ్ళు దేవుడు అనుకున్నప్పుడే చనిపోతారు. అది ఆయుష్ పెంచుకుంటే పెంచుకుంటాడు, లేకపోతే అంతే ఉంచుతాడు, ఆయన ఇష్టం అది, ఆయన అనుకున్నప్పుడు. కానీ దేవుని లోపల ఎవరి జీవం అయితే దాచబడి ఉండదో, దేవుడు అనుకున్నప్పుడు కాదు, వారి కర్మ ఫలాన్ని బట్టి, వాళ్ళు చేసిన భయంకర పాపాన్ని బట్టి ఎప్పుడు పోయేది తెలియదు. అందుకే ఈ రాత్రికే నీ ప్రాణం అడుగుచున్నాడు అన్నాడు. ఎవరి యవ్వను నువ్వు దాచుకున్న ఈ సొమ్ము ఎవడు తింటాడండి ఈ లోకంలో? నువ్వు పెట్టుకున్న కోరికలు ఎవరు తింటారు? 116వ కీర్తన 15 వచ్చింది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలదు. ఎవరి భక్తుల మరణము? దేవుని భక్తులు. అంటే ఎందుకు విలువ అంటే వాళ్ళ ప్రాణము దేవుని లోపల ఉంది. వాళ్ళు చనిపోయినట్టే కనపడుతుంది, కానీ వాళ్ళు విలువైన మరణం అది. తిరిగి లేస్తారు మరణము లేని తరుముతో మళ్ళా. మరి దేవుని భక్తులు కాకుండా మారు మనసు పొందకుండా ఉంటే వాళ్ళ ప్రాణం దేవుల్లో ఉండదు కనుక వాళ్ళ మరణము అది విలువైనది కాదు, అది దేవుని దృష్టికి. చూసారా? శ్రమలు బాధలు వచ్చిన సత్యాన్ని ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఎవడైతే బ్రతుకుతాడో అది విలువైనటువంటి జీవితం. అది విలువైన వాడు అలా బ్రతికి అతడు యాత్ర ముగించిన ఆ మరణము చాలా విలువైంది అంటున్నాడు దేవుడు. మన ప్రాణము దేవునిలో ఉంటే ఎవ్వడు ముట్టలేడండి. ఈ విషయము కొత్త నిబంధనలో చెబుతున్న ఈ విషయము పాత నిబంధనలో దీన్ని చెప్పాడు దేవుడు. ఈ మాట అక్కడ కూడా ఉంది పాత నిబంధనలు ఇశ్రాయేలు. అది ఎంత విచిత్రంగా ఎంత అద్భుతంగా రాచాడో మీరు చూడండి. సంఖ్యాకాండం 35:15 వచనం చదవమ్మా. పొరబాటున ఒకటి చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోవునట్లు ఆ 6 పురములు ఇశ్రాయేలులకును పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రమై ఉండును. చాలు. పాత నిబంధన కాలములో కొంచెము జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలులకు దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ నిజస్వరూపానికి ఒక నెరవేర్పుకు సాదృశ్యంగా ఉన్నది. అందుకే
దుష్టాంతములుగా మీకు సంభవించినవి, దుష్టాంతములుగా వారికి సంభవించినవి యుగాంతమందున మనకు బుద్ధి చెప్పుచున్నవని మనము కొరింథీ పత్రికలో చూస్తాం ఈ మాట. దేవుడా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, మోషే చేత ధర్మశాస్త్రం రాయించినప్పుడు ఆశ్రయపురములు అనేటివి ఒకటి పెట్టాడు దేవుడు, రూల్. ఈ ఆశ్రయపురములు ఏంటయ్యా అంటే అది ప్రధాన యాజకుని స్వాధీనంలో ఉంటుంది. ఆ ప్రజల్లో ఎవరైనా అనుకోకుండా యాక్సిడెంట్లుగా చేయి జారో, చేయిలో బండ జారో పని చేస్తుంటే చేతులకి ఒక ఆయుధం జారో అనుకోకుండా అతని మీద పడి అతడు చనిపోతే, ఎవరిదైనా చనిపోయిండు ఈయన చేతులకి ఇలా వస్తువు జారిపోయి, లేదంటే ఏదన్నా అతడు ఏదో చేయబోతే అడిగి తలగడము, దెబ్బ తలగడము, అనుకోకుండా యాక్సిడెంట్, ఇక నా చేయి తలిగి చనిపోతారు కొంతమంది. అలాంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్ళాలట? ఆశ్రయపురములోకి వెళ్ళాలట పరిగెత్తుకొని. ఆశ్రయపురంలోకి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుని యొక్క స్వాధీనంలో ఉంటాడు ఆ వ్యక్తి. అయితే ఊరు వారెవ్వరు కూడా ఆయన చంపినందుకు వాడిని చంపకూడదు, ప్రతిహత్య చేయకూడదు. ఎందుచేతంటే ఆశ్రయపురంలో దూరిన వానికి క్షమాపణ ఎవడు చంపడానికి వీల్లేదు. 20-21 వచనం చదువు. వాని కనుగొనినప్పుడు వాని చంపవలేను, ఒకడు చచ్చునట్లు వాని పగబట్టి పొడచినను, లేక పొంచి ఉండి వాడి మీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చునట్లు వైరము వలన చేతితో వాని కొట్టినను, కొట్టినవాడు నరహంతకుడు, నిశ్చయముగా వాని చంపవలేను. జాగ్రత్త వినాలి. ఈ యాక్సిడెంట్గా అనుకోకుండా జరుగుతున్న దాన్ని దేవుడు కావల్చుకొని చేసిన దాన్నే మీరు వాడిని ప్రతిహత్య చేయండి. కానీ అనుకోకుండా జరిగిన వాడు ఒకవేళ ఆశ్రయపురములోకి వెళ్తే ప్రధాన యాజకుని స్వాధీనంలో ఉంటాడు, అతన్ని ఎవరిని చంపద్దు. ఆ ఆశ్రయపురము ఏంటంటే 27వ వచనం 28వ వచనం చదువు. నరహత్య విషయములో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొనిన ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాడి మీద ప్రాణము తీసిన దోషం ఉండదు. ఒకవేళ ఆశ్రయపురములో ఆ వ్యక్తి లేకపోతే, బయట కనపడితే చంపవచ్చు. ఆశ్రయపురములు ఉంటే చంపకూడదు. ఆశ్రయపురములకి వెళ్ళి బయట తప్పించుకొని పోతే చంపినా కానీ తప్పులేదు అంటున్నాడు. ఆశ్రయపురం అసలు ఏంటిది మనం ఒక్కసారి ఆలోచించుదాం. అక్కడ ప్రధాన యాజకుడు ఉంటాడు. చదవం. ప్రధాన యాజకుడు ఎలయనగా ప్రధాన యాజకుడు మృతి నొందు వరకు అతడు ఆశ్రయపురంలోనే నివసింపవలెను. రైట్. ప్రధాన యాజకుడు చనిపోయేదాకా ఆశ్రయపురంలో, ప్రధాన యాజకుడు చనిపోయినాక బయటికి రావచ్చు. ప్రధాన యాజకుడు ఉన్నంత వరకు ఆశ్రయపురం. ఆశ్రయపురానికి ప్రధాన యాజకునికి ఏంటి లింకు? ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవమ్మా. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. రైట్. మనకు యాజకుడు క్రీస్తు ఒక వేరొక యాజకుడు అంటే యేసు ప్రభుల వారి యాజకుడు. 8వ అధ్యాయం 2వ వచనం చదువు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. ప్రధాన యాజకుడు. జాగ్రత్త వినండి. భూలోకములో ఇశ్రాయేలుకు దేవుడు అప్పచెప్పిన ప్రధాన మందిరములో సేవ చేసే ప్రధాన యాజకుడు ఇప్పుడు ఎవరు మనకి? మన ప్రభువే. మీ అందరికీ తెలుసు. మన ప్రధాన యాజకుడు ఇప్పుడు ఎవరంటే యేసు ప్రభుల వారే. అయితే ఆశ్రయపురము కూడా ఎవరు? యేసు ప్రభుల వారే. యేసు ప్రభులో ఆ రోజు ఆశ్రయపురములో పోయిన వాడు ఎట్లా బ్రతికాడో, ప్రతిహత్య చేయబడకుండా ఎలా క్షమింపబడ్డాడో, అలాగే ఈరోజు యేసు క్రీస్తులో వారి ప్రాణాన్ని దాచుకున్నప్పుడు వాడు కూడా రక్షింపబడుతున్నాడు. సో మన ప్రధాన యాజకుడు చనిపోడు, కానీ ఆ లేవీలో ఉన్నటువంటి ఆ గుడారములో ఆశ్రయపురములో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు చనిపోతాడు. ఎంత చిత్రమో చూడండి. కానీ ఈ ప్రధాన యాజకుడు చనిపోడు. కనుక ఈ ప్రధాన యాజకుడు చనిపోయేటోడు కాదు కనుక మనకు కూడా మరణం అనేది ఉండదు. ఇక మనల్ని కూడా నిత్య జీవములో ఇప్పటికీ తీసుకొని వెళ్తాడు. అందుకే పాత నిబంధనలో కనబడుతున్న ఆశ్రయపురాలు క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాయి. పాత నిబంధనలో కనబడుతున్న ప్రధాన యాజకుడు క్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. ఇప్పుడు నిజమైన ఆశ్రయపురము, నిజమైన యాజకుడు క్రీస్తు. రెండు క్రీస్తే.
ఆశ్రయపురము క్రీస్తే, ప్రధాన యాజకుడు క్రీస్తే. మన పట్ల దేవునికి మధ్యలో ఉండి ఇడిపించి మన పట్ల దేవుని యొక్క ఆ కుడి పార్శ్వమందు కూర్చొని విజ్ఞాపనలు చేస్తూ మనల్ని రక్షణలోకి తీసుకెళ్లేవాడు, మన పాపాల నిమిత్తము ఆ రక్తం ప్రోక్షించే ప్రధాన యాజకుడైన వాడు ఆయనే. మన ప్రాణమును దేవునిలో దాచిపెట్టేవాడు ఆయనే. అందుకే ఒకడు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే స్నేహితులారా, మీ ప్రాణము దేవునిలో దాచడం. మన ప్రాణము క్రీస్తులో లేకపోతే మన ప్రాణము క్రీస్తులో దాచబడకపోతే ఇక మనకు రక్షణ ఎక్కడిది? నరకమే. మరి ఎవరి ప్రాణం క్రీస్తులో దాచబడి ఉంటుంది అంటే మారు మనసు పొందిన వారిది. ఏం మారు మనసు? బైబిలు చెప్పిన ప్రకారంగా నడుచువాడు, అక్షరము బైబిల్ వాక్యము దేవుని మాటకు పుట్టినవాడు, మాటలను తన జీవితంలో నెరవేర్చువాడు. ఎబ్రీ 10:20 చదవము ఒకసారి. నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన శరీరమును తెర ద్వారా. చూశారా? అంటే క్రీస్తు యొక్క శరీరము మనకు పరలోకానికి ఎంట్రన్స్. క్రీస్తు లేకపోతే మార్గము లేదు పరలోకానికి. క్రీస్తు లేకపోతే జీవానికి రక్షణ లేదు, నీ ప్రాణానికి. క్రీస్తు లేకపోతే నీ పాపం పోగొట్టుకోవడానికి ఆధారము లేదు. కనుక ఆశ్రయపురము, ప్రధాన యాజకుడు మనకు మార్గమై ఉన్నాడు, ద్వారమై ఉన్నాడు. సమస్తము క్రీస్తై ఉన్నాడు. సమస్తము ఆయన ద్వారా సృజించి, సమస్తము ఆయనకు లోపరిచి, సమస్తము పైన ఆయనను ఉంచాలని తండ్రి అభిష్టమాయను, ఇష్టపడెను. క్రీస్తు లేకుండా ఏ నరుడు కూడా నరకం తప్పించుకోలేడు. క్రీస్తులో లేకుండా ఏ నరుడు కూడా స్వర్గానికి చేరుకోలేడు. స్నేహితులారా, ప్రకటన 14:13 చదివి ముగించుకుందాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా. రైట్. ప్రభునందు మృతి పొందు వారే ధన్యులు. ప్రభుకు వేరుగా మృతి పొందితే అది ధన్యులు కాదు. ధన్యులు అంటే అర్థమైంది, మరలా ఒక కొత్త జీవితము పొందుకొని నిరంతరము దేవునితో బ్రతికేవాళ్ళు. తన సృష్టికర్త దగ్గర పిల్లలు పోయి ఉండడం, ఆ బ్రహ్మ సృష్టికర్త అయిన దేవుని దగ్గర పిల్లలు ఉపబ్రహ్మలుగా ఆయన చేతి కింద పని చేయడం. చూశారా? అందుకని చెప్తున్నా, ఆ దేవుని దగ్గర మన నివాసం ఉండాలి. మనుషుల నివాసము దేవునితో ఉండబోతుంది. అది జరగాలి. ఆయనతో నివసించాలంటే ఈ భూమి మీద కొత్త జన్మం ఎత్తాలి. అందుకే నికోదేమో ఒకడు కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యం ప్రవేశించాడు అంటే అర్థం కాలేదు ఆయనకి. కొత్తగా జన్మించడం అంటే మారు మనసు పొందడం అనేది జరుగుతుంది, వాస్తవమే. కానీ ఆ మారు మనసు పొంది కొత్తగా జన్మించిన ప్రాణము క్రీస్తులో దాచి ఉందని ఈరోజు నేను చెప్తున్నాను. కనుక నిన్నెవడు ముట్టుకుని ఎవడేం చేసినా ఏం కాదు. ప్రపంచం బూడిదైపోని, నీ ప్రాణానికి ఏ బాధ లేదు. మళ్ళీ వచ్చి కొత్త శరీరంతో నిన్ను ప్రాణం మళ్ళా పట్టుకొని నిన్ను తీసుకొని వెళ్తాడు దేవుడు. నీ ప్రాణము దేవునిలో ఉంది. దేవునిలో ఉన్నావు నువ్వు, నిన్నెవ్వడేమి చేయలేడు. నువ్వు నరకానికి వెళ్ళే ప్రసక్తే లేదు. సైతాను నీ ప్రాణాన్ని అడగడు, ఎందుకంటే నువ్వు దేవుని లోపల ఉంది నీ ప్రాణం. ఒకవేళ దేవుని లోపల నీ ప్రాణం లేకపోతే ఇతని ప్రాణం మాకు ఇవ్వు అని అడుగుతాడట వాళ్ళు. సైతాను అడిగినప్పుడు, అయ్యో ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుచున్నారు అని అన్నాడు. చూసారా? అందుకే ఎవరైనా దేని విషయంలో మీరు మారు మనసు పొందకపోతే దయచేసి మారు మనసు పొందండి. మనుషులు మెచ్చుకోకున్నా పర్లేదు, దైవము వాక్యము నిన్ను మెచ్చుకోవాలి. దైవ స్వరూపము, వాక్య స్వరూపము నీకు రావాలి. క్రీస్తులో వర్ధిల్లండి, ఆశీర్వదింపబడండి, ఆత్మీయంగా బలపడండి, వాక్యము ద్వారా నడవండి, నలుగురికి మంచి తోవ చూపెట్టండి, మంచి మార్గములో నడిపించండి. దుష్టులకు, దుర్మార్గులకు, హింస పెట్టేవారిని, బాధ పెట్టేవారిని చూసి దడియకండి, వెనకడిగేయకండి. ప్రపంచపు చమత్కారాలు చూసి మొగ్గకండి, మోసపోకండి. దేవుని వాక్య ప్రకారం నడిచేవారిని దేవుడే కాపాడుకుంటాడు, పడిపోనీయడు. కనుక పరలోకములో 2 చేతులు చాపి ప్రభు చూస్తున్నాడు, నా పిల్లలు నా యొద్దకే రావాలని. మనం ఆయన కొరకే బ్రతుకుదాం. మన ప్రాణము మన ప్రభులో దాచున్నది. దేవుడు ఈ పాఠం మీ హృదయంలో నాటబడి ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర, మీ అతి శ్రేష్టమైన నామమునకు మరొకసారి స్తుతి
మహిమ ఘనత చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాను స్వామి. కొత్తగా జన్మించడం అనే మాటలో ఎంత అర్థం ఉందో, ఆ జన్మించిన వ్యక్తి యొక్క ప్రాణము దేవునిలో దాచబడి ఉంటుంది అనే ఈ గొప్ప ధైర్యము గల్ల మాటని మాకు చెప్పినందుకు స్తోత్రములు. విన్నటువంటి బిడ్డలో ఈ వాక్యం నాటబడి ఫలించుటకు సహాయం చేయి. నన్ను వాడుకున్నందుకు కూడా నీ కృతజ్ఞతలు. ఇంకా ముందున్న నీ పరిచర్యలో మా అందరిని వాడుకు దీవించమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఆమేన్.